ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో సకినాలు ఎట్లా చేసుకోవాలో మనం చూసినాం. దాదాపుగా 33 minutes మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. కానీ 1 year అయిపోయింది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. దీనికి కావాల్సిన రెసిపీ ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాసెడు బియ్యము నైట్ నానబెట్టుకొని పొద్దున గిన్నె పట్టించుకున్నాం. ఇది పిండి. ఓకే, గ్లాసు అంటే ఈ గ్లాసెడు తీసుకున్నాం మనం. ఓకేనా, ఒక గ్లాసెడు బియ్యానికి మనము ఒక పావెత్తు నువ్వులు అందులో కలుపుకోవాలి. అండ్ ఒక టీ స్పూను జీలకర్ర, దానిలోకి 1 టీ స్పూను కన్నా కొంచెం తక్కువ ఓమా, దానిలో మిక్స్ చేసుకొని ఉప్పు ఎంత 1 టీ స్పూను ఉప్పు, 2 టీ స్పూన్ల ఉప్పు. మామూలుగా మీరు చెక్ చేసుకోవాలి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, ఆ తర్వాత టేస్ట్ని బట్టి. బాగా మిక్స్ చేసుకొని, అంటే మనం చాలా తక్కువ తీసుకున్నాం కదా. యాక్చువల్లీ మాకు ఆల్రెడీ ముందే మేము ఒక 6 kgs చేసేసుకున్నాము. ఓన్లీ మీకోసం అని చేస్తున్నాము. ఇది ఒక గ్లాసెడ్ అంతే, చాలా ఈజీ వేలో. అండ్ వాటర్ కలిపేసుకోవాలి. దీనిలో ఫుల్ నీట్గా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోకి అన్ని వ్యూస్ వస్తాయని అనుకోలేదు. 30,000 వ్యూస్ వచ్చినాయి. నిన్ననే చూసినాం మేము. చాలామంది మెసేజ్ కూడా చేస్తారు, కామెంట్ కూడా చేస్తున్నారు, మిషన్ ఏంటి అని చెప్పేసి. దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ చేయితో వేసుకొని తర్వాత మిషన్ తోటి వేసి అది ఎలా వేసుకున్నాం ఏం సంగతి అనేది మనం డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొన్ని నీళ్ళు పోసుకొని నీట్గా దాన్ని ముద్దలాగా కలుపుకోవాలా. అంటే మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం చేతితో వేస్తున్నాం కాబట్టి తక్కువనే వాటర్ కలుపుకోవాలి. ఈ ప్రొసీజర్ అందరికీ తెలుసు, మామూలుగా చేతితో వేసేయచ్చు ఈజీగా. కానీ చాలామందికి ఇప్పటి వరకు కూడా రాదు ఇది. నేను కూడా చాలాసార్లు ట్రై చేసిన, నాకు కూడా మస్తు కష్టమవుతుంది. మ్యాక్సిమం 3 సుట్లు అంతే, 3 సుట్లు అంతే వస్తుంది. ఇష్టం వచ్చినట్టు వేసేసుకోవచ్చు. సారీ సకినాలు చేస్తారు పెళ్ళిళ్ళలో. చెప్పేయచ్చు ఈజీగా. యాక్చువల్గా అందరు కమెంట్ చేస్తున్నారు మిషన్ గురించి చెప్పండి అని చెప్పేసి. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటే ఆ వీడియోకు అంత వ్యూవర్షిప్ వస్తుంది అని చెప్పేసి. ఏదో సడన్గా చూసి మళ్ళీ మీకోసం అని చెప్పేసి వేస్తున్నాం. లేకపోతే యాక్చువల్గా మేము వీడియోస్ ఏమి వేయలేదు ఇప్పటివరకు కూడా. దానిలో మీరు చూసే ఉంటారా, సంవత్సరం కింద వేసినది. అండ్ నెక్స్ట్ హియర్ ఇట్ కమ్స్. మనము ఇప్పుడు ఈ మిషన్ని వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన మిషన్. ఇది ఇట్లా పెట్టండి. ఇది అందరికీ తెలిసిన మిషన్. మామూలుగా మురుకులు అవన్నీ దీంతో వేసుకుంటారు. సేవ్, దానికి సంబంధించిన బిల్లలు దానిలో ఉంటే అది ఉంటుంది కదా, ఇట్లాంటి వాటిలల్లో డైరెక్ట్ బిల్లలు వేసేసి స్టార్లు అవి ఇవి ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు, రౌండ్ స్టార్స్ ఉంటాయి, పెట్టేసి డైరెక్ట్గా అలా పిండ పెట్టేసి నొక్కుతూ ఉంటే డైరెక్ట్ వచ్చేస్తుంది. మరి దీనికి మనం ఏం చేసినామంటే దీనికి ఇట్లాంటి గౌర రెడీ చేసుకున్నాం అన్నమాట. ఒకటి మెటల్ గౌర.
అంటే ప్లాస్టిక్ది ఉంటే ప్లాస్టిక్ది వాడుకోవచ్చు, లేకపోతే మెటల్ది వాడుకోవచ్చు. మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో సరిపోయేటట్టుగా దాన్ని జాగ్రత్తగా మనం షేప్ చేసుకోవాలి. షేప్ చేసుకుంటే మామూలుగా దొరికిపోతుంది ఇది. కానీ ఒకవేళ దొరకకపోయిన వాళ్ళు మాత్రం దాన్ని కొంచెం కస్టమైజేషన్ చేసుకోవాలి. దీని ఎక్కడ దొరకదు, ఇది మనమే చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఇట్లా కూర్చుంటుంది అందులో. ఇట్లా కూర్చొని డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది. మనం దానిలో ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో పిండి ఫిల్ చేసుకోవాలి. దీనిలో పిండి ఫిల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందాక మనం చేయితో వేసినంత గట్టిగా కాకుండా దానిలో కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసుకొని కొంచెం లిక్విడ్ ఇట్లా జారుడు లాగా ఉండేటట్టుగా, ఈజీగా జారిపోయేటట్టుగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా దానిలో ఫిల్ చేసేసుకోవాలి. సేమ్ మనం ఎట్లయితే పూస, మామూలుగా ఏంటంటే మురుకులు, షేవ్ అంటారు కొంతమంది, అది అన్నీ దీనిలో సేమ్ ఎట్లా ఫిల్ చేసుకుంటామో అట్లనే దీనిలో ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసుకొని దీన్ని టైట్ చేసేసుకుంటే ఒకసారి కొట్టి చూడాలి. డన్ వస్తుంది. కాబట్టి దీంతో మనకు చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకు ఇందులో వచ్చినట్టుగా ఇందులో రాదు. ఇది సాఫ్ట్గా వచ్చేస్తుంది మొత్తం. చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. దాని మీద టెక్స్చర్ అయినా, దానిపైన ఉన్న టెక్స్చర్ అయినా కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈజీ టు ఎవరికైనా కానీ ఈజీగా వేయవచ్చు. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ ఒకరి చేతితో వేసుకుంటూ ఒకరి దీంతో వేసేస్తే మనకున్న పిండి అయిపోతుంది. మేము నిన్న 6 కిలోల వరకు వేసినాం. చాలా తొందరగా అయిపోయింది. అండ్ డోంట్ మైండ్, ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే మిషన్ ఎక్కడ మేము కొన్నది కాదు, అది మేము తయారు చేసుకొని మేమే చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా సకినాలు చేసేది ఉంటే ఆ పక్కింటి ఆంటీ వాళ్ళు ఇల్లు వచ్చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు అంత టైం లేదు ఎవరికి, ఎక్కడోళ్ళు అక్కడ బిజీ అయిపోయాను కాబట్టి ఎవరు పిలిచినా కానీ రారు. అండ్ దట్టు వాళ్ళు సకినాలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవి మనం చేయితో వేసినవి. దీనిలో కొంచెం మనకి పైన కనిపిస్తూ ఉంటాయి జీలకర్ర, ఇవేంటిది, ఇది నువ్వులు, ఓమా అంతా కనిపిస్తుంది. దీనిలో ఏంటంటే లోపలికి కన్సాలిడేట్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతే డైరెక్ట్గా. అంటే కనిపిస్తే కానీ ఆ టెక్స్చర్ వచ్చేసి మనకు సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. కానీ ఇట్స్ బెటర్, ఈజీ అన్నమాట. ఇప్పుడు ఈ 5 వేసి ఈ 4 వేసే వరకు ఇది ఇంకా చాలా తొందరగా అయిపోతుంది దానికన్నా కంపేర్ చేసుకుంటే. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది. బట్ ఇది చాలా చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే దీంట్లో ఏంటంటే ఒకవేళ పిండి అయిపోగానే మళ్ళీ ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ చేసుకోవాలి, కొంచెం తీయడం, ఫిలప్ చేయడం. ఎప్పటికప్పుడు కొంచెం జారులాగా వచ్చేటట్టుగా మనం వాటర్ కలుపుకొని మళ్ళీ ఒక్కసారి వేసుకుందాం.
ఒక గ్లాసెడు పిండికి ఇన్ని గనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 25 అవుతుంది ఉంది కదా కొంచెం అందుకు మిగిలింది అదే కదా. కొంచెం మిగిలింది మన చేయితో వేసుకుంటే అయిపోతుంది. ఇంకొకటి అది వేసేస్తారా? వేసేసి ఇవి ఎంత ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ ఆరాలి. ఆరిన తర్వాత ఇట్లా టచ్ చేసినప్పుడు మనకు అంటుంది. అంటొద్దు. ఆ తర్వాత మనం డైరెక్ట్ నూనెలో వేసేసుకోవచ్చు. నూనె వేయడం కూడా ఇట్లా మ్యాక్సిమం ఒక అర్ధ గంట అట్లా అవుతుంది. ఇవి మ్యాక్సిమం ఆరిపోయి ఉంటాయి. ఇవి చేతితో వేసినవి, ఇవేమో మిషన్తో వేసినవి. మిషన్తో వేసిన వాటిలలో కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆరనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇవి ఈజీగా ఆరిపోతాయి. మరి తీయడం ఎట్లా? మామూలుగా అందరి ఇంట్లలో ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని ఓ సుత్తెనో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని మంచిగా కొట్టుకోండి ఇట్లా ఫ్లాట్గా అయ్యేదాకా, ఈజీగా తీయడానికి. సో మనం అట్లా వేసుకున్నాం. ఆ రెండు మెయిన్గా సకినాల పర్పస్కే. సో ఇట్లా తీసి అట్లా పెట్టుకోవాలి. ఒకవేళ ఆరకపోతే వెళ్ళాయి, చాలా కష్టం అయిపోతాయి. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది ఆల్రెడీ. మనం ఇప్పుడు ఇలా వేయాలి. ఇందులో సకినాలు వేసేసుకున్నాం. డన్. పైకి ఆరిపోతాయి కానీ ఈ కింది సైడ్ ఎక్కువ కాలేటట్టు చూసుకోవాలి. రెడీ. ఇట్లా పెట్టుకుంటే కొంచెం నూనె అంతా కారిపోతుంది. అయిపోయిన తర్వాత తీసి ఏ పేపర్ ఉన్న గంపలు వేసుకుంటే ఆడికాడికి నూనె గుంజుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం రెండు రకాలుగా మనం చేతితో వేసినవి, మిషన్తో వేసినవి మనం కాల్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఇవి చేతితో వేసినాయి. కొంచెం డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. కొంచెం పైన బోసులు అట్లా వస్తుంది, హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి మనం మిషన్తో వేసినాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి, స్మూత్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. అంతేగాని పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనం ఇది చేసేటప్పుడు మిషన్లో వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వస్తాం. అందుకని ఇది ఎక్కువసేపు ఆరబెట్టుకోవడానికైనా కానీ కాలడానికైనా టైం పడుతుంది అంతే. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ సంక్రాంతి.